టీ20 వరల్డ్ కప్ 2026లో శ్రీలంక అలాగే ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో లంక అద్భుతమైన విజయం, ఆస్ట్రేలియా ఘోరమైన ఓటమి ఒకేసారి జరిగిపోయాయి. 8 వికెట్ల తేడాతో శ్రీలంక జట్టు గెలిచింది. ఏ ముహూర్తాన శ్రీలంక జట్టు ఆస్ట్రేలియాపై గెలిచిందో గానీ, ఇక అసలు నిజం చెప్పాలంటే ఆస్ట్రేలియాకి అస్సలు కలిసి రావట్లేదనమాట ఈ టీ20 వరల్డ్ కప్ 2026. ఎందుకంటే అంతకుమునుపు జింబాబ్వే చేతుల్లో ఓడిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు శ్రీలంక చేతుల్లో ఓడిపోయి, ఇక సూపర్ 8కి చేరకుండానే ఈ బేసిక్ దశలోనే నిష్క్రమించడం జరిగింది. కారణం ఏంటి అంటే ఐర్లాండ్, జింబాబ్వే వర్సెస్ మధ్యన జరగాల్సిన మ్యాచ్ ఏదైతే మంగళవారం నాడు జరగాలో దానిలో వర్షం పడింది. వర్షం పడడంతో చెరొక పాయింట్ వచ్చాయి. ఆ ఒక్క పాయింట్‌తో సూపర్ 8 బెర్త్‌ని కన్ఫర్మ్ చేసుకుంది జింబాబ్వే. జింబాబ్వే ఈసారి చాలా ఆడుతుంది. అయితే ఇక ఆస్ట్రేలియా జట్టు సూపర్ 8కి కూడా చేరుకోకుండా ఇంకా ఇంటికే వెళ్ళిపోవడంపై ఆస్ట్రేలియా దిగ్గజాలు దారుణంగా విమర్శిస్తున్నారు. ముఖ్యంగా రిక్కీ పాయింటింగ్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, ఆస్ట్రేలియా జట్టుకి తెలియని ఒక పొగరు పెరిగింది. వాళ్ళే ఛాంపియన్స్‌గా వాళ్ళని వాళ్ళు ఊహించుకుంటున్నారు. ఛాంపియన్ అవ్వాలి అంటే ఒక రోజులోనో, ఒక పూటలోనో, ఒక నెలలోనో జరిగేది కాదు. నిరంతర కృషి తరతరాలుగా మారినా కూడా ఆడాలి, గెలవాలి అన్న కసి, మంచి క్రికెట్‌ని అభిమానులకు అందించాలి అన్న ఒక తపన. ఇవే ఏ జట్టునైనా నిలబెడతాయి. తాజాగా భారత్ కానీ, లేకపోతే జింబాబ్వే కానీ, శ్రీలంక కానీ వీళ్ళందరూ ఎంత గొప్పగా ఆడుతున్నారో వాళ్ళని చూసి కనీసం నేర్చుకునే స్థితిలో కూడా ఆస్ట్రేలియా లేదు. ఒకప్పుడు ఛాంపియన్స్ అంటే కుదరదు. ఆ ఛాంపియన్ తత్వాన్ని, ఆ క్యారెక్టరిస్టిక్స్‌ని కంటిన్యూ చేయాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు ఆడితే ఇటువంటి ఫలితమే ఉంటుంది. సూపర్ 8కి కూడా చేరుకోకుండా ఆస్ట్రేలియా జట్టు నిష్క్రమించడం చాలా డిసప్పాయింటింగ్‌గా ఉంది అంటూ పేర్కొన్నాడు. ఇక ఆ తర్వాత దీనిపైన పాట్ కమిన్స్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, నిజానికి పాట్ కమిన్స్ అలాగే ఆహ్, ఇంకా మిగతా ఇంకా మంచి మంచి ఫాస్ట్ బౌలర్స్ లేకపోవటం వల్లే ఆ జట్టు ఇబ్బందులు పడుతుంది. అయితే నిజానికి ముఖ్యంగా చెప్పాలి అంటే మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్, జోస్ ఇంగ్లీష్, క్యామరూన్ గ్రీన్, గ్లెన్ మాక్స్‌వెల్, స్టైనిస్ వీళ్ళందరూ బానే ఆడుతున్నారు కానీ ఆశించినంత మేర రాణించలేకపోతున్నారు. అయితే దీనిపైన పాట్ కమిన్స్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, ఎక్కడో ఆస్ట్రేలియా జట్టుకు నిర్లక్ష్య ధోరణి కనపడుతోంది. ఆటగాళ్ళు ఎక్కడ మిస్ అవుతున్నారనే విషయాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఎక్కడో వాళ్ళని బద్ధకం, లేదంటే మాకేం కాదు, మేము గెలుస్తాము అన్న ఒక నిర్లక్ష్య ధోరణి వాళ్ళకి అబ్బిందని అనిపిస్తోంది. ప్రాక్టీస్ సెషన్స్‌లో వాళ్ళు ఏం చేస్తున్నారనే విషయం పైన నాకు క్లారిటీ లేదు. కానీ ప్రాక్టీస్ మన మ్యాచ్‌ని ప్రతిబింబిస్తూ ఉంటుంది. కనీసం ఒక 50% అయినా సరే ప్రాక్టీస్‌లో మనం ఏం చేశామనే విషయాన్ని మ్యాచ్‌లో చూడొచ్చు. అసలు సరైన పోరాట పటమే కనిపించడం లేదు. చాలా బాధగా ఉంది. ఇదైతే అస్సలు యాక్సెప్టబుల్ కాదు అంటూ పేర్కొన్నాడు. ఇక డేవిడ్ వార్నర్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకోనప్పుడు ఎంత గొప్ప ఆట అయినా సరే అది వృధా పాలే. ఎందుకంటే ఆస్ట్రేలియా జట్టు ఆల్రెడీ జింబాబ్వే చేతిలో ఓడిపోయినప్పుడు వాళ్ళకి రియలైజేషన్ రావాలి. అనాలిసిస్ సరిగ్గా చేసుకోగలగాలి. అంతేకానీ తర్వాత ఎప్పుడు ఓడిపోతామా అని ఎదురు చూసినట్టుగా అనిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ సూపర్ 8కి చేరకుండానే ఆస్ట్రేలియా ఈ లీగ్ దశలో బయటికి వెళ్ళిపోవటం నిజంగా అవమానకర రీతిలో జరిగింది అంటూ పేర్కొంటున్నారు ఆస్ట్రేలియా పెద్దలు.